అందరికీ నమస్తే. నేను మీ ఆనపోసల వెంకటేష్. తెలంగాణలో అహర్నిశలకు ప్రజల కోసం కృషి చేస్తున్నటువంటి మంత్రులు కొందరున్నారు. అందులో మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే వివేక్ వెంకటస్వామి. ఈ వివేక్ వెంకటస్వామి పొద్దున లేస్తే అంటే పరుగులు పెట్టించేటువంటి రకం. నిజంగా మేము మాలాంటి యువత కూడా ఆయన అందుకోవడం చాలా కష్టం. ఈయన ఈ మంత్రి గారి యొక్క దినచర్యలో ఎంత స్పీడ్గా ఉంటుందంటే అసలు 24 అవర్స్ ప్రజలు ఉండమన్నా ఉంటాడు ఆయన. ఆయన ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు చేస్తాడో ఎవరికి తెలియదు, కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒక కార్యక్రమాలను నిమగ్నమై ఉండి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా కనిపించకుండా చాప కింద నీరులా విస్తరిస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి 100%. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు, ప్రపంచ దేశాలలో తెలంగాణ యువత మంచి స్కిల్తోని మంచి టాలెంట్తోని అనేక అవకాశాలు పొందాలని చెప్పి ఆయన టామ్కామ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అందులో జర్మన్ నేర్పించి ఖచ్చితంగా అనేక రంగాలలో తెలంగాణ యువతకు విదేశాల్లో కూడా అవకాశాలు దొరకాలని పనిచేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారి యొక్క కృషి చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది, అమోఘంగా అనిపిస్తుంది. నిన్న జర్మన్ ప్రతినిధులు తెలంగాణకు వచ్చారు, ముఖ్యమంత్రి గారిని కలుసుకున్నారు. వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళతో సందడి చేశారు. అంటే జర్మనీకి తెలంగాణకు మధ్య అటువంటి ఒక వారధి ఏర్పడి మనకు ఆ దేశంలో ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఈ దేశంలో ఎలా ట్రైనింగ్ చేయాలి, ఎలాంటి భాష నేర్చుకోవాలి, ఎలా నైపుణ్యం పెంపొందించాలి, అక్కడ పోతే శాలరీ ఎట్లా వస్తుంది, పేదల బతుకు మార్చడానికి విదేశాలకు వెళ్ళిన నైపుణ్యాలు ఎలా ఉండాలని చెప్పి అంటే చాలా రకాలుగా కృషి చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పాల్సిందే. ముఖ్యంగా ఆయన ఎక్కడున్నా ఎవరికంటే ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు తీరుస్తున్నటువంటి మంత్రిగా ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది. ఇక్కడ ఐటీఐలు ఏటీసీలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తయారు చేసిండు. ఐటీఐలు ఏదో పాత సెంటర్లు కాకుండా రేవంత్ రెడ్డి గారు రాగానే చాలామంది ఉద్యోగాల గురించే మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే పాత ఎన్నడో 50-60 ఏళ్ళ కింద వచ్చినటువంటి ఐటీఐలు కాకుండా వాటిని ఏటీసీ సెంటర్లుగా మార్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రపంచ దేశాల్లో ఏదైనా సరే ఐటీఐలు కానీ కొత్త టెక్నాలజీ వచ్చిందో వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకొని తన అనుగుణంగా పనిచేసేటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 60 ఐటీఐ సెంటర్లను ఏటీ సెంటర్లుగా మార్చినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే వివేక్ వెంకటస్వామి గారు నిన్న సందడి చేసింది మనం చూసినాము. మీకు నేను కొన్ని క్లిప్పులు కూడా చూపిస్తే అద్భుతంగా వాళ్ళతోని కోఆర్డ్ చేసిన విధానం కానీ నిజంగా ఆయన ఏ సమస్యతో పోతే రూల్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి పెద్ద పట్టించుకోడు, కానీ చేయాల్సిన పనులు క్షణాల్లో గుంపులుగా ఏడ ఉండని వివేక్ వెంకటస్వామి గారు ఆయన సోమాజిగూడ ఆయన ఇంటికాడ ఉండని, నా సెక్రటరియట్లో ఉండని, లేదంటే మినిస్టర్ క్వార్టర్స్లో ఉండని, గుంపులుగా ఆయన దగ్గర ఎందుకుంటారంటే సౌమ్యంగా వింటాడు. పనులు అయితే కాని పనులు ఏదో గొంతమ్మ కోరికలని కాదు, అయ్యే పనులను మాత్రం పూర్తిగా సమీక్షిస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ నిజంగా ఆర్నిశల ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి కావడం ప్రజలకు నిజంగా అదృష్టంగానే భావిస్తారు. అన్నీ ఒక కులం ఒక మతం అని లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తీర్చడమే నా ధ్యేయంగా. ఎలాంటి సమస్య అయినా సమాధానంగా వింటాడు. ఫోన్ చేస్తే మిస్ కాల్ పోతే మళ్ళీ చేస్తాడు. ఒక మినిస్టరు ఫోన్ మిస్ కాల్ పోతే మళ్ళీ చేస్తాడు. నేను ఒక సారు క్యాబినెట్ మీటింగ్లో ఉన్నాడు, ఒక సమస్యను చర్చించాలని జాబ్ని పెడితే దాన్ని ఏమవుతుందో చెప్పి రిప్లై ఇస్తాడు. అంత పర్ఫెక్షన్ ఉంటుంది ఆయన దగ్గర. అలాంటి వ్యక్తి నిజంగా ఈ మన లేబర్ మినిస్టర్ కావడం నిజంగా లేబర్ మినిస్టర్ ఎందుకు ఎన్నుకున్నాడంటే లేబర్ ఎవరు ఉంటారంటే పేదోళ్ళు ఉంటారు. పేదలను అభివృద్ధి చేస్తేనే మన యొక్క సంపూర్ణమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. ఇంకా వేరే వేరు ఉండొచ్చు, వేరు కథలు ఉండొచ్చు, కానీ అందుకనే ఫస్ట్ నేను అడిగినప్పుడు కూడా లేబర్ మినిస్టర్ అయితేనే పేదలు ఉంటారు, ఆ పేదలకు ఎక్కడో కొంచెం చేయాలని చెప్పి ఇలా చాలామందికి అన్ని రకాల లేబర్కు కావాల్సినటువంటి అన్ని విషయాల్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ విషయంలో కానీ వాళ్ళకి కావాల్సినటువంటి జీతాల విషయంలో పెంపు కానీ అనేక రకాలుగా లేబర్కు పేద మధ్య తరగతులకు చాలా దగ్గర అవుతున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మా ఏవిఎం ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. నిజంగా ఇదే విధంగా ఉండాలి. అందరూ ఆయన ఉమ్మడిగా
అంటే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మనం ఎట్లా అనుకుంటాం అంటే పర్సనల్గా చేస్తేనే మనం చాలా సంతోషపడతాం, కానీ ఉమ్మడిగా చాలామందికి ఎవరు చేసిరు ఈ బెనిఫిట్ అని తెలియకుండా చాలా పెద్ద ఎత్తున లేబర్ అంటే ఎంప్లాయీస్కి ఏదైతే నిన్నమొన్ననే 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా శాలరీస్ పెంచారు. అంటే అన్ని రంగాలలో వాళ్ళకు పెంచాలి, జీతాలు పెంచాలనే ఉద్దేశంతో ఎక్కడ పోయి ఆయన ఉన్న శాఖలో పర్ఫెక్ట్గా ఉండాలని నిజంగా పేదల పక్షాన ఉంటున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి ఖచ్చితంగా ప్రజలు మాత్రం కొద్దిగా గుర్తుపెట్టుకుంటారు. పేదలకు ఈ విధంగా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి అందరు మంత్రులు కూడా ఇదే విధంగా ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటారు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.